చివరికి పరమాత్మ ఒడిలోకి వెళ్ళేంత వరకు వెళ్ళే సమయంలో కూడా భగవంతుని రోజు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? పరమేశ్వర, మేము మీ ఒడిలోకి వచ్చే సమయంలో కూడా ఒకరికి ఉపకారము సహాయము చేసి మాత్రమే, ఒక ధర్మ కార్యం చేసి మాత్రమే మీ ఒడిలోకి తీసుకోండి. మా కోరిక, చివరి కోరిక అదే, చిరకాల కోరిక అదే. ఎందుకంటే భర్త, భార్య, పిల్లలు అందరూ ఎక్కడ దాకా వస్తారు? కాటి వరకే వస్తారు. తర్వాత ఎవ్వరు రారు, అందరు వెళ్ళిపోతారు. అంత్యేష్టి కార్యక్రమం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. అంతే, అన్ని అయిపోతాయి. ఈ శరీరము, బట్టలు, నగలు అన్ని. అందుకోసమే నగలు ఇంకేదో మిగిలిపోయినాయేమో, ఎక్కడన్నా సూక్ష్మంగా మర్చిపోయినామని చెప్పేసి అక్కడ ఒకటి పెట్టారు, ఏంటి, దింపుడు గాలమని. అక్కడ ఏమైనా ఉంటే అక్కడ మొత్తం శుభ్రంగా ఒలిచేసుకొని అని తీసేసుకొని మళ్ళీ ఏమైనా లేస్తాడేమో అని చెప్పి పిలుస్తారు. ఇంకా ప్రాణం ఉంటుందేమో అప్పటికి ఎప్పుడో పోయింది, అది అయిపోయింది. కానీ అక్కడ ఉద్దేశం అంటే 2 భాగాలు తీసుకోవాలి. లేస్తాడేమో ఒకటి, ఇంకా మిగిలిపోయినేమో. ఎందుకంటే మళ్ళీ కాష్ట మీద పెట్టిన తర్వాత, అంత్యేష్టి మీద పెట్టిన తర్వాత ఏ నగలు తీయద్దు. అందుకొరకే అక్కడ తిప్పి చేస్తారు దింపుడు గాలం. అక్కడ ఏమైనా ఉంటే శుభ్రంగా ఒలుచుకొని మళ్ళా ఒకసారి పిలుస్తారు. అమ్మ అమ్మ, నాన్న నాన్న అని పిలుస్తారు. ఏ బంధం ఉంటే ఆ బంధంతో. అట్లా అంటే ఏమైంది, మొత్తం ఇక్కడే అయిపోయినాయి. మొత్తం శరీరం మీద మగవాళ్లకు కేవలం ఒక లంగోట్, చిన్న వస్త్రం మాత్రమే ఉంటుంది. అన్ని తీసేయాల్సిందే. వస్త్రం ఏది పెట్టదు, ఏది కాల్చదు, అంటే అన్ని వదిలిపెడతాడు. అందుకోసమే మీరు ఎక్కడైనా శవాన్ని చూడండి, ఎక్కడ కూడా చేతులు సాపి ఉంటాయి. స్వాభావికంగా ఉంటాయి అవి. అందే ఆసనాల్లో కూడా శవాసనం ఉంటది. శవం ఎట్లా ఉంటుందో ఆసనం అట్లే ఉంటది. కాబట్టి అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోయినప్పుడు ఈ శరీరం కూడా ఇక్కడ వదిలిపెట్టిపోతున్నాం. అక్కడ కాల్చేస్తారు కదా. ఇంకేముంది, జీవాత్మకు చేసిన పుణ్య కార్యముల యొక్క ఫలము, పాప కార్యముల యొక్క ఫలము, ఇవి మాత్రమే. పుణ్య పాప కర్మల యొక్క ఫలము జీవాత్మ సూక్ష్మ శరీరం ద్వారా జీవుడు జీవనం వెళ్తాయి. మిగతా అన్ని కూడా సమాప్తం. అంటే కర్తవ్య కర్మలు చెయ్యాలి, బాధ్యతలు వహించాలి, సాక్షిభూతంగా ఉండాలి. అవి లేకపోతే ఏడవడము, దుఃఖించడము, బాధపడము, రోధించడము, అశాంతినిగా ఉండడము వద్దు. అందుకొరకే ఈ సాధన, ఈ గాయత్రి విశ్వశాంతి యాగం యొక్క లక్ష్యము అదే. అందుకొరకే ఇది ఎంత ప్రచారం కావాలంటే అంత ప్రచారం కావాలి. ప్రతి ఇంటిలోకి వెళ్ళాలి. ఇంటింటా యజ్ఞాలు మనం చేస్తూనే ఉండాలి. వచ్చేవారు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అంతే. మనము ఎట్టి పరిస్థితులు ఆపద్దు. ప్రతిరోజు వెళ్తూనే ఉండాలి. మన వాక్కులు వెళ్తూనే ఉండాలి, మన విషయాలు వెళ్తూనే ఉండాలి సమాజంలోకి. 24 గంటల సమయంలో అరగంటను, పావు గంటను, గంట సమయం ఈ ప్రచారానికి ఇవ్వాల్సిందే. ఒక్కరోజు మానేయద్దు. అవసరం పడితే ఒకరోజు ఉపాసం ఉన్నా సరే ఆ సమయము ధర్మ కార్యంకు ఉపయోగించాలి. మనం ఇక్కడ చెప్పుకున్నాము, సత్కర్మలు ఆపితే ఏమవుతుంది. అక్కడ పచ్చని గడ్డి మీద ఒక మహానుభావుడు, బుద్ధి గలవాడు ఏం చేసిండు, ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి పెట్టిండు. అది బల్ల బయటకు వచ్చే అవకాశం లేవదిగా. దానికన్నా శక్తివంతం ఉండాలి రాయి, బలం, బరువు. పెట్టిన తర్వాత ఒక వారము, 15 రోజులు, 3 నెలల కోసం తీసిండు. తీస్తే ఏమైంది, అది మొత్తము కొద్దిగా పచ్చగా మారింది, కొద్దిగా మారుతూ ఉంది. ఇక ఇది అయిపోయింది కదా, ఇది మొత్తం పచ్చగా అని చెప్పేసి ఇంకొద్దిగా మళ్ళీ అట్లే ఉంచిండు. కొన్ని రోజుల తర్వాత అది ఎండిపోయింది. పసుపచ్చగా అయిన తర్వాత ఎండిపోయింది. ఆకుపచ్చ పోయి పసుపచ్చగా అయింది, అంతా రాలిపోయింది. ఇక ఇంకేం వస్తుందిలే, అంత అయిపోయింది, ఎండిపోయింది కదా, ఇంకేం వస్తుంది అని చెప్పేసి బండరాయిని పక్కన పెట్టండి. మళ్ళీ దాని మీద నీళ్లు పడ్డాయి,
ఏదో విధంగా నిలబడ్డాయి. అదేం చేసింది, కొద్దిగా మళ్ళీ ఆకుపచ్చగా వచ్చేసింది. అదే విధంగా మనం ధర్మ కార్యములు, సత్కార్యములు ఎప్పుడు జీవిత పర్యంతం చేస్తూనే ఉండాలి. మనకు అనిపిస్తుంది ఈ రోజు చేస్తామా యజ్ఞము, పూజలు, పనిపాటు లేదా మనకు, కుటుంబం లేదా, భార్య లేదా, పిల్లలు లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం. రోజు వ్యాపారం చేస్తావు, రోజు ధనం కోసం, సంపాదన కోసం ప్రయత్నం చేస్తావు, అన్నిటి కోసం ప్రయత్నం చేస్తున్నావు. ధర్మ కార్యం కోసం ఎందుకు ప్రయత్నం చేయవు? దానికి ఎందుకు సమయం ఇవ్వవు? అన్నిటికి ఇచ్చినప్పుడు దానికి కూడా ఇవ్వు. నీ పిల్లలకు, నీ కుటుంబానికి సమయం ఇస్తలేవా? ఆ ధర్మ కార్యానికి కూడా ఇవ్వు అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎక్కడ ఏది ఆగిపోతుందో అక్కడ సిద్ధంగా ఉంటది ఇంకోటి. ఏమిటి? దానికి వ్యతిరేకమైనది. కాబట్టి అందరూ కూడా ఇది గుర్తెరిగి ఏ విధంగా ఒక ఉదాహరణ ఏ విధంగా వచ్చిందో దాన్ని ఖచ్చితంగా చేసినట్లయితే మనం అధికాధికంగా లాభాన్ని పొందే అవకాశం పరమాత్మ ఇస్తాడు సర్వేశ్వరుడు. కాబట్టి అందరికి పరమాత్మ యొక్క శుభాశిస్సులు, ఆ దేవదేవుని కృపా కటాక్షాలు. అర్థమైందా? ఓం ఓం. అర్థమైంది తాతయ్య. పరమాత్మ ఆశీర్వాదం. ప్రశాంతమ్మ గారు ఇక ఆచరణలోకి రావాలి తాతయ్య. అది ఆచరణలోకి వస్తే కావాలి అంతే, ఆచరణకి కావాలి అంతే. ఊరి ఇప్పుడు బస్ ఎక్కిన వాడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తాడు, ఎక్కని వాడు అక్కడ బస్ స్టాండ్లోనే ఉంటాడు, ఊళ్ళోనే ఉంటాడు. ఆ వెళ్ళడమే సత్కార్యం చేయడం. అంతే తాతయ్య. శుభం శుభం. మనం కార్యక్రమం ప్రారంభం చేద్దాం. కొన్ని గాయత్రి మంత్రాలతో పారాయణ చేయండి. ఒక నిమిషం.